పోయిండు అక్కడ పోయి మళ్ళీ తిరిగి వచ్చిండు. మళ్ళీ వచ్చినాక ఇవాళ ఇస్తా రేపిస్తాను అని ఆయన చెప్పుకుంటుండు. ఈయన 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 ఇతర బాపులు తెచ్చిన వాళ్ళు బాధ్యతలు ఏం చేస్తున్నారంటే ఆ భూమి అమ్మి ఇవాళ ఇప్పుడు కోతలైన నేను అన్నా సొంత పాల్తి రమేష్ సన్న బిచ్చా పాల్తి తండ పెద్దవరం మండలం నల్లగొండ జిల్లా. అధిక వడ్డీతో అతను డబ్బులు పెట్టడం జరిగింది. కవిత కాడ పెట్టిండు, బాలాజీ కాడ పెట్టిండు, భీమా కాడ పెట్టిండు డబ్బులు. అయితే మన జానారెడ్డి సార్ని చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సార్ని ఒక 10 సార్లు దండం పెట్టాం, కాలు మొక్కినాం, కానీ మాకు ఏం న్యాయం చేయలేదు. ఎంపీ గారిని కూడా చెప్పినాం. జరిగింది. నల్గొండ జిల్లా పెద్దవరం మండలం పాల్తి తండాలో మైక్రో ఫైనాన్స్ బాలాజీ నాయకు, భీమా నాయకు, కవితకు దాదాపు ఒక 50 లక్షలు ఇచ్చిన బాధితుడు చనిపోవడం జరిగింది. ఒక 50 లక్షలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇచ్చిన బాధ్యులు ఒత్తిడి చేయడంతో ఇలా మనస్తాపానికి గురై ఇలా మనస్తాపం కూడా బీపీ డౌన్ అయి చనిపోయినాడు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇంతమంది చనిపోతున్నా కూడా ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఈ బాధ్యులను గవర్నమెంట్ పట్టించుకోకుండా పోలీసుల వ్యవస్థ కూడా ఒక్క కూడా స్పందించడం లేదు. కావున ఈ బాధితులకు న్యాయం చేయాలి. ఆ నా కొడుకులను పట్టుకొని వచ్చి నిలదీసి బాధితులందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలి. స్థానికంగా ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక మంత్రులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒక ఆర్టీసీ డ్రైవరు శంకర్ గౌడ్ చనిపోవడంతో ఇలా మన రేవంత్ రెడ్డి స్పందించి వాళ్ళకు తక్షణమే న్యాయం జరగాలి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినారు. మమ్మల్ని ఇన్ని కోట్లు, ఒక్కొక్క మనిషి కోట్లు పెట్టినా కూడా చిన్న వాళ్ళ కూడా పట్టుకురావకుండా పోలీసులు కూడా కాబట్టి ఈ బాధితులను వెంటనే న్యాయం జరగాలి. కోర్టులతో నష్టపోతున్నారు, లక్షలకు న్యాయం జరగాలి. పాల్తి తండ పెద్దవరం మండలం నల్గొండ జిల్లా. మా ఊరు నుంచి ఒక చిన్న గ్రామ పంచాయతీ నుంచి 30 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే బాలాజీకి, మధుకు ఇవ్వడం జరిగింది. బాధితులు 30 కోట్లు ఇవ్వడం జరిగింది. 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని మాయమాటలు నమ్మించి మా కాడ డబ్బులు తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యేకు 10 సార్లు చెప్పడం జరిగింది. అలాగే ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా 10 సార్లు చెప్పడం జరిగింది. ఎవరు స్పందిస్తలేరు. అలాగనే మంత్రి వర్యులు జానారెడ్డి పెద్దలు ఆయన కూడా 10 సార్లు చెప్పడం జరిగింది. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు గిరిజన మా ఎస్టీ సోదరులు అధిక వడ్డీ ఆశతో మాయమాటలు నమ్మించి మాకు మోసం చేసి 30 కోట్లు కొట్టేయడం జరిగింది. ఇక్కడ దానివల్ల బాధ్యతలు ఎవరు ఆగకుండా డబ్బులు ఇచ్చి మా డబ్బులు మాకు ఇస్తారా లేదని చెప్పేసి, మీ ల్యాండ్ అమ్ముతారా, మీ పొలం అమ్ముతారా, ఏం చేస్తారని చెప్పేసి బాధ్యతలు మాకు ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని వలన బీపీ డౌన్ అయ్యి మనసు స్పందనతో చనిపోవడం జరిగింది. దీని వలన మాకు గవర్నమెంట్ తొందరగానే చట్టం మాకు